అందరికీ నమస్కారం. పశువులలో ఫలదీకరణం జరగకపోవడం లేదా అండం సరిగా టైంకి విడుదల కాకపోవడం అనేది ఒక పెద్ద సమస్య అండి రైతులకు. దీనివల్లనే ఫలదీకరణం జరగక ఆ పశువు అనేది ఎప్పటికీ కూడా ప్రెగ్నెంట్ అవ్వకుండా అలాగే ఉండిపోతుంది చాలా రోజులుగా. సో ఈ సమస్యను అధిగమించడం కోసం మనుషుల్లో ఉండేటువంటి పిండ మార్పిడి ప్రక్రియని పశువుల్లోకి కూడా తీసుకొచ్చారు. ఇందులో ఏం చేస్తారంటే పశువుల్లో ఆడ పశువు నుంచి అండాన్ని కలెక్ట్ చేస్తారు. అలాగే మగ పశువు నుంచి వీర్యంలోంచి శుక్రకణాలను కలెక్ట్ చేసి ఈ రెండింటిని ల్యాబ్లో అంటే ప్రయోగశాలలో ఫలదీకరణం చేయించి ఆ విధంగా ఏర్పడినటువంటి పిండం ఏదైతే ఉంటుందో దాన్ని మనము ఆడ పశువు యొక్క గర్భంలోకి ప్రవేశపెడతారు డైరెక్ట్గా. అప్పుడు ఆ ఆడ పశువులో ఈ పిండం అనేది లోపలికి వెళ్ళేసి సెటిల్ అయిపోయి అక్కడ బిడ్డగా అభివృద్ధి చెంది మనకు 9 నెలలకు దూడ అనేది బయటకు వచ్చేస్తుంది. సో ఇది ప్రాసెస్. సో ఈ ప్రాసెస్ ఆల్రెడీ మన 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా జిల్లాల్లో కూడా అమలవుతూ ఉంది. ఇంకా రానున్న రోజుల్లో అన్ని చోట్ల కూడా మనము ఈ ప్రాసెస్ అనేది చూడొచ్చు. సో ఈ ప్రాసెస్ వల్ల ఇంకొక పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు మనకు అంతరించిపోతున్నటువంటి జాతులు ఉన్నాయి కదా, కొన్ని పొంగనూరు జాతి ఇలాంటివి. సో ఇలాంటివి మనము డైరెక్ట్గా పొంగనూరు ఒక బుల్ నుంచి వీర్యంలోంచి ఒక శుక్రకణాన్ని అలాగే అండం నుంచి ఒక అండాశయం నుంచి ఒక అండాన్ని కలెక్ట్ చేసుకొని ఆ ఫలదీకరణం చెందించినటువంటి పొంగనూరు యొక్క పిండాన్ని తీసుకొచ్చి మనము ఒంగోలు లేదా గిర్రె ఇలాంటి తల్లుల్లో కూడా ప్రవేశపెట్టినా కూడా అప్పుడు వాటి నుంచి డైరెక్ట్గా మనము మంచి క్వాలిటీ ఉన్నటువంటి పొంగనూరు కౌని తీసుకొచ్చేదానికి కూడా అవకాశం ఉందన్నమాట. సో ఈ ప్రక్రియ బాగా సక్సెస్ఫుల్గా ఫీల్డ్ లెవెల్లో ఇంప్లిమెంట్ అయితే ఇంకా రానున్న రోజుల్లో మనం మంచి మంచి ఫలితాలను చూసేదానికి అవకాశం ఉంది. ఓకే, సో ఇలాంటి మరిన్ని మంచి విషయాలు మళ్ళీ మీ ముందుకు తీసుకురావడానికి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.